అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషికి ప్రతి ఒక్కళ్ళకి ఇంటింటికి పెన్షన్లు విజయవంతం అందించిన తెలుగుదేశం జనసేన పార్టీ. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆడిన అబద్ధాలకు తెరదించారు. ఎన్ని అబద్ధాలు ఆడారు, ఎన్ని నాటకాలు ఆడారో మన రాష్ట్ర ప్రజలు కూడా చూశారు కదా. అంతా అబద్ధం, అంతా మోసమే. కానీ ఈ పెన్షన్లలో వీళ్ళు అందించిన విజయవంతం ఎంతవరకు సాధించిందో ఒక్కసారి ఒక్క రోజు పెన్షన్లు అందించారని ఎంతవరకు సహజం ఒకసారి ఆలోచించండి. ఏ ఒక్క నాయకుడైనా, పార్టీ నాయకులు ఎవరన్నా వెళ్ళారా పెన్షన్లు అందించడానికి? ఎవరు కూడా వెళ్ళలేదు. ఒకసారి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించండి. మరి అబద్ధాలకు తెరదించారు వాళ్ళు. వాలంటీర్లను ప్రజాధనంతో పందెం కోళ్ళ మేపినట్టు మేపారు. అవునా కాదా? వాలంటీర్లు పంపించకుండా మేము సాగుతున్న మా పార్టీ తరపునే మా పార్టీకి ప్రసారం చేయండి, మా పార్టీ అధికారంలోకి రావాలని వాళ్ళ పందెం కోళ్ళను మేపినట్టు మేపారు. కానీ దేనికి పనికొచ్చే వ్యవస్థ మాత్రం కాదు. ఒక్కసారి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించండి. అవునా కాదా? రాజకీయాల కోసం ఆడించిన నాటకాలు అవన్నీ వాళ్ళు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు విజయం వాళ్ళు పేటీఎం తొత్తులకు దిమ్మ తిరిగే మైండ్ బ్లాక్ అయిపోయేటట్టు చేశారు వీళ్ళు. ఒక జనసేన పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఒక్కసారి ఆలోచించండి. ఒక కూటమి ప్రభుత్వం, గత ప్రభుత్వాలు ఎవరు కూడా ఏమన్నా చేశారా? ఎప్పుడైనా చేశారా? ఒక్కసారి మన రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించండి. ఎవరు కూడా చేయలేదు. అయినా కానీ ఒక ఆర్థిక నేరస్తుడు అసత్యాలకు జగన్ పాలకులకు తేడా, జగన్ పాలనకు ఈ పాలనకి ఎంత తేడా ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా బాగా తెలిసి వచ్చి ఉంటుంది. బాగా తెలుసుకోవాలి అనేది ఒక్కసారి ఆలోచించండి. గత 2-3 నెలల నుంచి జనవరి, ఫిబ్రవరి ఈ 2-3 నెలల నుంచి పెన్షన్లకి ఎంత అవస్థలు పడ్డారు, ఎంత బాధలు పడ్డారు ఒక్కసారి ఆలోచించారుగా అవ్వాతాతలు. సచివాలయ చుట్టూ కొన్ని రోజులు, బ్యాంకుల చుట్టూ కొన్ని రోజులు, మొత్తం 35 మందికి చిల్లర మరణించేటట్టుగా చేశారు. పెన్షన్లు తీసుకునేదానికి కూడా అవ్వాతాతల మంచాలతో నడవలేని వాళ్ళు కూడా మంచాలు ఎత్తుకొని పోయేవారు. అవునా కాదా? కరెక్టే, సాధ్యమే. మరియు వాళ్ళను రాజకీయాలకు వాడుకున్నారే కానీ అధికారంలోకి రావడానికి పెన్షన్లకు మాత్రం కాదు. ఎట్టి పరిస్థితులు అధికారంలోకి రావాలి, మేము రావాలి, మీరు రాకపోతే ప్రయోజనం ఏం లేదు అని అంటారు. అవునా కాదా? ఇది ఎవరు నమ్మవలసిన అవసరం లేదు. వాళ్ళు సంపాదించుకోవడానికి, వాళ్ళు బాగుపడటానికి కానీ దేనికి పనికొచ్చే వ్యవస్థ మాత్రం కాదు. డబ్బు మాత్రం బడా కాంట్రాక్టర్లకు దోసిపెట్టారు. ఒక ఏదో విధంగా చేసినట్టుగా కోటాది కోట్లకు పడిగెత్తించి బడా కాంట్రాక్టర్ సాకారే కానీ ఒక సామాన్యమైన మానవుడికి బాగుపడేటట్టుగా చేయలేదు. ఒకసారి ఆలోచించండి. అవన్నీ వేస్ట్ ఖర్చు డబ్బులు, కోటాది కోట్లకు ఊరక వేస్ట్గా చేశారు. ఒక్కసారి ఆలోచించండి. ఇటువంటి వేస్ట్ డబ్బు ఎప్పుడు కూడా పోనివ్వకూడదు. రాష్ట్ర ప్రజల మీద భారం అవుతుంది. ఒక సామాన్యమైన మానవుని భారం వేస్తే, ఆ మానవుడి మీద భారం వేస్తే ఎంత బాధగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. దానికి తగ్గట్టుగా చేసుకోవాలి. కానీ విచ్చలవిడిగా ఖర్చు పెట్టి బడా కాంట్రాక్టర్లు మేపితే మీకు ఏమొస్తుంది? మీరు బాగుపడ్డారు, మీ ఎమ్మెల్యేలు బాగుపడ్డారు, మీరు బాగుపడ్డారు. ఒక సామాన్యమైన వ్యక్తిని బాగుపడనీయకుండా చేశారు. మీకు మీరే పంచుకున్నారు, మీకు మీరే అధికారంలోకి రావాలన్నారు. అది ఎప్పటికీ సగదు. ఎవరు మెచ్చుకోరు, ఏ దేవుడు కూడా సహించడు. మరి 2000 నుంచి 3000 చేసరికి 5 సంవత్సరాలు పట్టింది. తడవకు 250, తడవకు 250, 2 నెలలకు 3 నెలలకు, 3 నెలలకు 4 నెలలకు పెంచుకుంటూ 5 సంవత్సరాలు జరిపారు. అంటే సంవత్సరానికి 250, 6 నెలలకు 250 చొప్పున పెంచుకుంటూ వచ్చాడు పాపం, 1000 రూపాయలకు. మరి ఈ కూటమి ప్రభుత్వం జనసేన, టీడీపీ ఒక్కసారి 1000 రూపాయలు పెంచి 4000 చేశాడు. వికలాంగులకు, వృద్ధులకు, ఈ రిక్షా మీద నడవలేక 2 కాళ్ళు లేక దొబ్బుకుంటూ పోతుంటారు పాపం చాలా పిచ్చి పని వైసీపీ అంటే. అతని కూడా ఈరోజు వైసీపీ అయినా కూడా అతని కూడా ఎప్పటికైనా అదే అంటాడు. కానీ ప్రభుత్వం మాత్రం మారదు. ఆ మాట అతను అంతేను. ఒక్కసారి ఆలోచించుకు మీరు కొంచెం మారాలి. ఈ విధంగా ఉంటే మాత్రం మారదు.
పెన్షన్ విచ్చలవిడి ఒకేసారి పెంచేంత మాత్రం పెంచిన ప్రభుత్వం ఎవరు కూడా లేరు. ఒకసారి ఆలోచించుకోండి. బడా కాంట్రాక్టులకు ఈ విధంగా విచ్చలవిడి డబ్బులు మాత్రం ఖర్చు పెట్టకూడదు, ఊరక వేస్ట్గా మాత్రం పోనివ్వకూడదు అని తెలియజేస్తూ, ఇదే విధంగా ఎవరు కూడా చెయ్యలేదు. ఒకసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోండి. ఆ పన్నుల భారం మొత్తం కూడా ప్రజల మీద పడేదే కానీ వేరే ప్రభుత్వాలు కానీ ఏమి కట్టారు కదా, మన మీద రాష్ట్ర ప్రజల మీద దోచుకునేదేగా వాళ్ళ భారం అని తెలియజేస్తూ, ఇది ఎప్పటికీ సరైనది కూడా కాదు. ఈ వైసీపీ వాళ్ళకి దిమ్మ తిరిగి షాక్ అయిపోయింది. వాళ్ళను ప్రభుత్వం అధికారంలోకి రావాలని తీసుకొని ఒక సొల్లు మాటలు, ఒక పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ ప్రభుత్వం కాలం గడిపేసింది. ఇదేనా ఒత్తొత్త మాటలు, ఒక మాయ మాటలు మాత్రం గొడవలు పెట్టడానికి, ఒక సింపతి పొందడానికి, రాష్ట్రంలో ఏం లేదు కాబట్టి అందరూ అడుగుతున్నారు కాబట్టి ఈ విధంగా గొడవలు పెట్టడానికి మాత్రం సృష్టించడానికి కొంతమంది చెప్తారు. ఎవరు కూడా నమ్మవలసిన అవసరం లేదు, నమ్మబాకండి. మతాలకు కులాలకు స్విచ్లు పెడతాడు, గొడవలు పెట్టడానికి కూడా చాలా వరకు కూడా ఉంటారు అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.